ఈరోజు సామ్సంగ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్‌ది కంప్లెయింట్ ఒకటొచ్చింది. మిషన్ రన్ అయ్యి జస్ట్ అలా మూవ్ అయ్యి ఆగిపోతుందంట. చెక్ చేయమన్నారు కస్టమరు. చెక్ చేశాను. మూవ్ అయ్యి ఆగిపోతుందిది. వాటర్ కూడా కంటిన్యూగా వచ్చేస్తుందంట ఇన్‌లెట్ వాల్ నుంచి. అయితే చెప్పేసాను కస్టమర్‌కి. ఈ 2 కంప్లెయింట్లు ఉన్నాయండి. ఒక కంప్లెయింట్ కాదని. ఫస్టు ఇన్‌లెట్ వాల్ మారుద్దామండి. ఆ తర్వాత ఈ కంప్లెయింట్ చూస్తానండి అని చెప్పాను. సరే అన్నారు కస్టమరు. ఫస్ట్ అయితే ఇన్‌లెట్ వాల్ చెక్ చేసేసాను. అదైతే మార్చాలి. అది చెప్పేసాను కస్టమర్‌కి. ఇంకోటేమో మోటార్ పట్టేస్తుంది. పట్టినట్టు స్టక్ అయ్యి ఆగుతుందన్నమాట. ఏంటని చెప్పి చూస్తున్నాను. ఈ సామ్సంగ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్‌కి మామూలు మోటార్ ఇవ్వలేదు. ఇది మ్యాగ్నెటిక్ టైప్ మాట. లోపల మ్యాగ్నెట్స్ ఉంటాయి ఎక్కువ. మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌లో తిరుగుతది ఇంకా. మోటార్ అయితే తిప్పి చూసాను. తిరుగుతుంది. కాకపోతే స్క్రూ డ్రైవర్ వల్ల కొంచెం టైట్‌గా తిరిగినట్టు అనిపించింది. మామూలుగా తర్వాత చేత్తో కూడా తిప్పాను. అయితే ఫ్రీగానే ఉంది మోటరు. ఏం పట్టేయలేదు. మరి ఎందుకలాగా స్టక్ అయ్యి ఆగుతుందని చెప్పి డౌటొచ్చింది. నాకైతే అర్థమైపోయింది. ఇదైతే పెద్ద కంప్లైంట్ అని. నాకు తెలిసి మోటార్ ప్రాబ్లమ్ ఏదో ఉంది దీనికి. అందుకే స్టక్ అయ్యి ఆగుతుంది. లోపల కవర్లో గట్రా తీసుకెళ్ళి పెట్టింది ఎలక. అడిగిన మనకి ఎలకతే ఉంటుంది మనకి. చూడండి చేత్తో తిప్పుతున్నాను. చాలా ఫ్రీగా ఉంది. ఎక్కడ స్టక్ అవ్వట్లేదు. మరి ఎందుకని ఆన్ చేసినప్పుడు మాత్రం స్టక్ అయినట్టు తిరుగుతుందో అర్థం కాలేదు. తర్వాత చూస్తే అర్థమైంది. లోపల వైండింగ్ కట్ అయిపోయింది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మోటార్ వైండింగ్ ఉంది కదా! ఆ వైండింగ్ కట్ అయిపోయిందనమాట. ఇప్పుడు మోటార్ తీస్తాను చూడండి. ఇది నట్టు కూడా చాలా టైట్‌గా ఉంది. అంత ఈజీగా రాలేదు. చాలాసేపు కష్టపడి స్ప్రే గట్టా కొడితే అప్పుడొచ్చింది. కస్టమర్‌కి అయితే చెప్పేసాను. ఈ వైండింగ్ కట్ అయిపోయిందండి. తీసుకెళ్ళాలి షాప్‌కి అని. కస్టమర్ తీసుకెళ్ళిపోమన్నారు. పక్కనే మన షాప్ పక్కనే ఈళ్ళది హౌసు. అండ్ ఈ మోటార్ కోసం క్యాప్‌కి ఏమన్నా చూసారా? ఈ మొత్తం ఈ రౌండ్‌లో ఉన్నయన్నీ మ్యాగ్నెట్సే. చూడండి నట్ అండ్ డిస్టన్ ఎలా అంటుకుంటుందో. మొత్తం మ్యాగ్నెట్స్ అన్నమాట. చిన్నప్పుడు అలాంటి మ్యాగ్నెట్లు దొరికితే పండగ చేసేసుకుంటాం మనం. అండ్ దీనికున్న నట్లన్నీ ఓపెన్ చేసుకోవాలి. నట్లన్నీ ఓపెన్ చేసుకున్న తర్వాతే ఆ మోటార్‌ది వైండింగ్ వస్తదన్నమాట బయటికి. మాక్సిమం ఇలాంటి మోటార్లు ఎల్జీలో ఎక్కువుంటాయి మ్యాగ్నెట్‌కి. కాకపోతే ఎక్కువ ఫ్రంట్ లోడ్‌గా ఉంటాయన్నమాట. ఈ సామ్‌సంగ్‌లో అంటే బా 5 ఇయర్స్ అలా అవుతుందంట ఈ వాషింగ్ మిషన్ తీసుకొని. కొంచెం ఓల్డ్‌ది. బావుంటది. కాకపోతే ఏంటంటే ఈ వైండింగ్ కొంచెం కిందకివ్వడం వల్ల అందులో ఎలకలు గట్టా తిరగడం వల్ల దేనికో గాని కట్ అయిపోయిందిది. వోల్టేజ్ డ్రాప్ వల్లో గాని. ఓ 2 లీడ్లు కట్ అయినియి. ఒకటైతే బయట కనపడుతుంది గానీ లోపల ఇంకోటి కూడా కట్ అయింది. అది జస్ట్ అలా ఘాటు కింద పడిందనమాట. మిషన్ అయితే బానే ఉందిది. కాకపోతే ఈ చిన్న వైండింగ్ వల్ల మొత్తం మిషను తిరగడానికి లేదు. ఒక్క వైర్ కట్ అవ్వడం, 1, 2 వైర్లు కట్ అవ్వడం వల్ల మిషన్ పనికి రాకుండా పోయిందిది. అయితే చెప్పాను. చేంజ్ చేస్తానండి ఏదోలాగా మీరేమి కంగారు పడొద్దని. చేయడానికి అది మాత్రం చాలా కష్టపడ్డాం. ఎందుకంటే అది వైండింగ్ చూడడానికి కాపర్‌లా ఉంది గానీ మొత్తం అల్యూమినియం అది. కంపెనీ వాడు దెబ్బేసినట్టే కస్టమర్లకి. లోపలంతా ఏమో బయటికి చూడడానికేమో కాపర్‌లా కనపడుతుంది. అది బయటికి గోకితే అది సోల్డరింగ్ చేయడానికి కూడా అల్యూమినియం వల్ల అంత చాలా కష్టంగా అయింది అది చేయడం. సోల్డరింగ్ చేసిన తర్వాత దానికి హీటింగ్ స్లీవ్స్ ఏసాం. మావాడికిచ్చాను అన్నయ్యకి చేసాడు. నార్మల్‌గా మన ఆఫీస్ అలా ఎక్కించేసుకోవడమే ఇంకా. బోల్ట్‌లన్నీ టైట్‌గా ఫిట్ చేసుకొని గ్యాప్ ఏసుకోవడమే. అండ్ మొత్తం బోల్ట్‌లన్నీ అయితే టైట్ ఏసేసాం మనం. దీని మీద ఇంకా క్యాప్ ఎక్కించాలి. ఇదైతే ఎక్కించడం కూడా చాలా జాగ్రత్తగా ఎక్కించాలి. లేకపోతే షోల్డరింగ్ చేసినవి గానీ, లేకపోతే ఇంకా ఉన్న లీడ్స్ ఏమైనా కట్ అయిపోతాయి. మనం మోటార్ వైండింగ్ మీదకైతే చేతులు వెళ్ళకూడదు. ఫింగర్స్ లేకపోతే మళ్ళీ కట్ అయిపోతాయి. చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి దాన్ని. అండ్ బిట్ ఉంటే ఇంక ఈజీగా ఉంటది. కాకపోతే సైజ్ బిట్ మనకి ఎక్కడ దొరకలేదు. మనం కూడా పెద్దగా ట్రై చేయలేదు. ఇంక రింగ్ ఉంది కదా అని చెప్తే అంతే ఏసేసాను. ఇదైతే మాక్సిమం అయిపోయింది ఇంకా. చెక్ చేయడమే. నేను ఆన్ చేశాను. సూపర్‌గా తిరుగుతుంది. బాగుంది అయిపోయింది ఇది కంప్లెయింట్. కస్టమర్ కూడా సాటిస్ఫై అయ్యాడు. సూపర్.